క్రేజీ ప్రాజెక్ట్గా మొదలైన బన్నీ అట్లీల సినిమా వివాదాల్లో ఇరుక్కుంటుందా? సినిమా ఇంకా మొదలవకముందే ప్రాజెక్ట్ మడికి కాపీరైట్ చుట్టుకుందా? అసలు ఏ విషయంలో నెటిజన్లు పోలికలు తెస్తున్నారు? కాపీ క్యాట్ సినీ ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరుది. కథాచౌర్యం అనో, మ్యూజిక్ మక్కీ అనో, సీన్స్ కాపీ కుట్టారనో, యాక్షన్ పార్ట్ లేపేశారనో, ఇలా ఏదో సినిమా గురించి ఎక్కడో చోట వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి కాపీ వార్తే మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బన్నీ అట్లీల సినిమాకి ఇలా ముహూర్తం పడిందో లేదో అప్పుడే కాపీరైట్ అంటూ కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయి. సాధారణంగా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడో లేక విడుదల అయ్యాకో ఇలాంటి వార్తలు వింటుంటాం. కానీ ఇంకా సినిమా మొదలవకుండానే ఈ వార్తలు రావడం గమనార్హం. తాజాగా బన్నీ బర్త్డే సందర్భంగా AA22 వర్కింగ్ మూవీని ప్రకటిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది సన్ పిక్చర్స్. ఊహించినట్టుగానే కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఈ వీడియోని అట్లీ ఓ హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి రెడీ చేశాడంటూ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్ వీడియో కలర్ పాలెట్ నుంచి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్, విజువల్ టోన్ ఇలా అన్ని 2021లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ డూన్ టీజర్ ని పోలి ఉందంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా దీంట్లో బన్నీ 175, అట్లీ 125 కోట్లు పంచుకుంటున్నారని సమాచారం. చూడాలి మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తారో. For more videos like this, subscribe Big TV channel.